ఏ జాబ్ చేసేవాళ్ళు? అంటే ఏ జోనర్‌లో ఎక్కువ దీనికి ఎఫెక్ట్ అవుతున్నారు? మోస్ట్ ఆఫ్ ది పీపుల్ హూ ఆర్ వర్కింగ్ బై సిట్టింగ్. సిట్టింగ్. ఎక్కువ సిట్టింగ్ చేసేవాళ్ళండి. చాలామంది ఎక్కువ సిట్టింగ్‌లో ఉండేవాళ్ళు. అట్లనే నేను ఇందాక చెప్పినట్టు ఐటీ ప్రొఫెషన్ ఈస్ ద హైయెస్ట్ గ్రూప్ ఐ యామ్ సీయింగ్ రెగ్యులర్. ఓకే. నేను ఒక రోజులో ఒకవేళ ఒక 50 మెంబర్స్ చూస్తే, ఇఫ్ టేక్ ఇట్ యాస్ 50 మెంబర్స్ 100%. హ్మ్. సో 70-75% ఆర్ ఐటీ గ్రూప్. ఓహ్! 20% మెడికల్ పీపుల్ ఆర్ కమింగ్. హుహు. ఈవెన్ దో మీరు చాలామంది ఏమనుకుంటారంటే, ఏముంది సార్ మెడిసిన్ కదా! వీళ్ళకి అన్నీ తెలిసిపోయి ఉంటాయి. వీళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నో, నో, నో. దిస్ ఈస్ ద కామన్ స్టిగ్మా ఇన్ ఎవ్రీబడి. ఈ మెడికల్ కపుల్ వచ్చారు మా. హ్మ్. సో అబ్బాయి అమ్మాయి ఇద్దరు డాక్టర్సే. సార్ 1 ఇయర్ పెళ్ళయింది సార్. కంప్లెయింట్ ఏమంటే మా అమ్మాయి చెప్తుంది ఇంతవరకు కలవలేదంట వీళ్ళు. సరే ఏంట్రా బాబు, ఏంట్రా నాన్న, ఏం జరిగిందని చూస్తే ఆ అబ్బాయి జనరల్ మెడిసిన్ అయిపోయింది కూడా. ఈ హ్యాస్ టు స్టార్ట్ హిస్ ప్రాక్టీస్. సార్ కలవలేదు నిజమే సార్. అమ్మాయి చెప్పింది కరెక్టే. ఎందుకురా బాబు, ఏమన్నా అలవాట్లు ఏమీ లేవు. పేరెంట్స్‌ని పిలిచి మాట్లాడితే అంటారు, సార్ మా వాడు చాలా స్టూడియస్ సార్. సో ఇప్పుడు ఏమైపోయింది అంటేను, మెడికల్ పీపుల్ అయినా కూడా ఇంకా స్టిగ్మా ఇప్పటికీ ఏమంటేను, అన్నీ తెలుసు వీళ్ళకి కూడా అని ఫీల్ అవుతూ ఉంటారు చాలామంది. సో 20% పీపుల్ ఆర్ మెడికల్ సైడ్. సార్ మాకు పిల్లలు పుట్టట్లేదు. ఎందుకు అంటే, సార్ నైట్ డ్యూటీస్ చేస్తున్నాను సార్. నైట్ అంతా ఐసీయూలో వర్క్ చేశాను. పొద్దున్నే 4 అవర్స్ కూడా నిద్ర లేదు. స్ట్రెస్. సో ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఉంది. సో ఐటీ హై క్యారిడర్. నెక్స్ట్ ఈజ్ ద మెడికల్ పీపుల్. థర్డ్ కాంపోనెంట్ ఏదైతే ఉందో, అంటే రెగ్యులర్‌గా వర్క్ చేసుకుంటూ, అంటే సార్ నేను డైలీ వేజెస్ చేస్తాను, లేదా వీక్‌లో వీక్ అంతా వర్క్ చేస్తూ ఉంటాను. సార్ నేను తాపీ పని చేస్తూ, వీళ్ళు కూడా ఉంటారు 10-20%. వీళ్ళలో ఎక్కువగా ఉండే ప్రాబ్లమ్ సెక్షువల్ ఇష్యూస్. ఓకే. ఎందుకంటే మరి ఎందుకో వాళ్ళు వర్క్ చేసి అలసిపోయా, లేదా ఫుడ్ సరిగ్గా కాంపోనెంట్ లేకనా, ఆ హార్మోన్ ఇంబాలెన్స్ ఉందో ఏమో తెలీదు. వీళ్ళకి ఫర్టిలిటీ ఎందుకు రాదని మీరు అడగొచ్చు. హ్మ్. వీళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూ ఎందుకు రావంటే ఎర్లీ ఏజ్ గ్రూప్‌లో మ్యారేజ్ అవుతుంది. ఓకే. ఓకే. వీళ్ళంతా కూడా ఆ అమ్మాయి 21, 22, ఈ అబ్బాయి 23, 24కు చేసేసుకుంటారు.